మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ ఆనంద్ కుమార్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్. పుష్యమాసం వచ్చిందంటే ఆదివాసులకు పండగలు స్టార్ట్ అవుతాయి. ప్రధాన పండుగనే జంగుబాయమ్మ జాతర. జంగుబాయమ్మ జాతర దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం ఒకసారి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయప్రదంగా ప్రకారం నేరుగా ఇక్కడికి వచ్చేసి ప్రత్యేక పూజలు చేసుకుంటారు. ప్రత్యేక పూజలు చేసుకొని ఇటు జంగుబాయమ్మను దర్శించుకుంటారు. ఆదివాసులు వివిధ రాష్ట్రాల నుంచి, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇటు తెలంగాణ నుంచి ఆదివాసీ ప్రజలు అత్యధికంగా హాజరవుతున్న పరిస్థితి కనబడుతుంది. నేరుగా ఒక మేకపోతుతోటి వివిధ పిండి వంటకాలతోటి ప్రత్యేక పూజలు చేసుకుంటారు. డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్ళ మధ్య జంగుబాయమ్మను కొలిసే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మనం ఎటు చూసినా చూడొచ్చు, ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా ఇటు అన్ని ఆచారాలతోటి, కట్టుబాట్లతోటి, భక్తి శ్రద్ధలతోటి జంగుబాయమ్మను కొలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో కొంతమంది ఆదివాసీ నాయకులు, ఆదివాసీ ప్రజలు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జంగుబాయమ్మ ప్రత్యేకత ఏంటి తెలుసుకునే సుడం సీనియరు దాదాలు కూడా ఉన్నాడు, మాట్లాడిద్దాం. ఎట్లా చూడొచ్చు జంగుబాయమ్మ ప్రత్యేకత ఏంటి, ఏంది అసలు? ఇప్పుడు జంగుబాయి అంటే పవిత్ర దేవతం అని మేము అంత కొలుసుకుంటాం. నిజంగా ఇవాళ ఆదివాసులకు ఆరాధ్య దైవం అనేది జంగుబాయి. జంగుబాయి కంటే 8 గర్వబల్ల ఇంట్లో వాళ్ళ కడలు ఉంటారు. ఆ కడల వాళ్ళకి ఈ పుష్యమాసిమి ఏదైతే అమాస అంటే దీవా స్టార్ట్ చేస్తారంటే ఈ సంవత్సరం 1వ తారీఖున మొదలు పెట్టిండ్రు. 2వ తారీఖు నుంచి ఈ జంగుబాయికి దర్శనానికి బాగా మంది వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఫెసిలిటీ అనేది ఏమాత్రం తెలియకుండా మాకు కనిపిస్తుంది. మొదలుగా మేము వాంకటి మండలం నుంచి అంతా 8 కడల చందాలేసుకొని ఒక టీను ఫస్ట్ ఒక రేగుల షెడ్ వేసిన తర్వాత ప్రభుత్వం అనేది ఒక 2-3 షెడ్లు అంటే 3 విధాలుగా శాంక్షన్ చేసి ఎస్డిఎఫ్ కావచ్చు, దానికి డిఎస్పీ కావచ్చు, ఇవన్నీ వాళ్ళు షెడ్లు వేసిర్రు. కానీ ఇక్కడ సౌకర్యం అనేది మా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాన్ని కనిపిస్తలేదు. ముఖ్యంగా ఈ క్రీస్తు శకము పాతకాలం నుంచి అంటే తాత ముత్తాతల నుంచి జంగుబాయి దేవస్థానం ఉంది. జంగుబాయి అనేది ఈరోజు కొంతమంది దీపంని మనము వెలిగించి మా మొక్కుతేనే మాకు జంగుబాయిని అనే ఒక నినాదం ఉంది. కానీ నిజంగా జంగుబాయి దేవత అంటే ఈ 8 కడలకు కలుపుకొని నిజంగా అంటే అడవిలో ఉండే పెద్ద పులినే దాన్ని దేవుడిగా కొలుచుకొని దీపాధారంగా మేము ఆదరించి దానికి మొక్కు తీర్చుకుంటాం. అందులో 8 మంది కడలు ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి ఇల్లు లేవు అంటే వీళ్ళు నెల రోజులు ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఏదైతే కొత్త కోడలు ఉంటారో ఆ బేటీకి అనేది వచ్చినాక వాళ్ళ చీరలు మాడపడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళు స్నానం చేయడానికి కావచ్చు, వీళ్ళ నైవేద్యంతో వాళ్ళకు ఇచ్చినటువంటి కావచ్చు, దానికి ఈరోజు ప్రభుత్వము గుర్తించాలి. ఎందుకంటే 8 కడల ఇళ్లకు 8 ఇండ్లు కట్టిస్తే బాగుంటుంది అనేది మా ఒకటి ఆశ ఉంది. ఇందులో ఫెసిలిటీ అనేది ఇప్పుడు జంగుబాయికి మహారాష్ట్ర కోటాపురంలో తిగరమిరి మండలం మేమంటున్నాం, ఇటుపక్కనేమో మహారాష్ట్ర నుంచి జ్యోతి మహారాష్ట్ర దగ్గరని వాళ్ళు అంటుంటారు. అంటే ఇక్కడ దీన్ని ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించాలి. ఎందుకంటే జంగుబాయి పరంపర బయటికి వచ్చిందే ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆ రోజులో ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, ఆ రోజు తూకారం సాబు కావచ్చు, ఆ రోజు మడవిరాజు కావచ్చు, ఆ రోజు మన లక్ష్మణ్ మాజీ జడ్పీటీసీ కిరమిరి ఆయన కావచ్చు, వీళ్ళంతా దీన్ని సెర్చ్ చేసుకుని ఈ పుణ్యక్షేత్రాన్ని గుర్తించిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ ఫెసిలిటీ మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి సౌకర్యం కల్పిస్తలేదు. దానికి ఖచ్చితంగా మొన్న కూడా మేము రేవంత్ రెడ్డి తోటి మాకు మోకొచ్చినప్పుడు ఫస్ట్ డెవలప్మెంటు జంగుబాయి పేరుంది, అందులో నాగోబా ఉంది, అందులో కుమ్రమి అధికారంగా చేయాలని ఉంది. అయితే ఇవైతే ఆదివాసులకు ఏవైతే మాకు పరిశుద్ధంగా దేవతని కొలుచుకుంటామో వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరైతే కష్టపడి ఆ 8 ఇండ్లు ఇక్కడ పడి వాళ్ళు పూజలు నెల రోజులు చేస్తారో వాళ్ళకు ఆర్థికంగా కూడా ఆదుకోవాలి. ఒకటి వాళ్ళకి ఇల్లు కూడా కట్టియాలి, ఇక్కడ నీటి సౌకర్యం కల్పించాలనేది మా ఉద్దేశం. ఈ ఏదైతే ప్రాంతం ఉందో ఈ ప్రాంతాన్ని మహారాష్ట్ర అలా తెలంగాణ ఈ 2 ప్రభుత్వాలు కూడా వీటిని గుర్తించి ఇప్పుడు ఏ దిశలో ఉంది నిజంగా ఇది తెలుసుకుంటే ఇది పాత మ్యాప్లో చూస్తే తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. కానీ మాకు ఇక్కడ ఫెసిలిటీ కాకుండా ప్రభుత్వాలు నడవడిక కొంచెం డీలాగా ఉంది అని మేము. ఏ రాష్ట్రాల నుండి ఇక్కడికి భక్తులు వస్తారు, ఎంతమంది వస్తారు, ఎందుకు ప్రభుత్వాలు విస్మరిస్తుంది? ఇప్పుడు ఆదివాసులు అనగానే ప్రభుత్వాలకు కొంచెం జలిసి ఉంటుంది. ప్రభుత్వాలు ఎందుకంటే ఆదివాసులని కొంచెం ఇంప్రెస్ చేయాలంటే ఖర్చులు చేయాలంటే వాళ్లకు ఈ గిట్టని పని. ఇప్పుడు పూర్వం కూడా గోండూరు రాజుల పరిపాలన ఉన్నప్పుడు
ఈ ఆదివాసులకు ముందే వాళ్ళకు చదువు లేదు. చదువు లేనప్పటికీ వీళ్ళకు అన్ని విధాల జీవులు ఉన్నాయి, కానీ అవి ఇంప్లిమెంట్ చేయడానికి మా వాళ్ళు లేరు. కాబట్టి ఈ మా అనుగత గుర్తునే ప్రభుత్వాలు నడిపిస్తుంటాయి. ఇందులో మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ మహారాష్ట్ర నుంచి నాందేడ్ సైడ్ నుంచి, బాంబే నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. నిన్నటి రోజున హైదరాబాద్ నుంచి ఖర్చు పెట్టుకొని వచ్చినాక కూడా నిన్న మా పెద్దలు ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని ఇన్వైట్ చేయలేదు. ఫోటో వద్దు, ఇక్కడ అంటే మీడియా వద్దు అని. కానీ ఈరోజు సోషల్ మీడియాతోనే మేము బయటికి పోతున్నాం తప్ప ప్రభుత్వ పరంగా మమ్మల్ని గుర్తించడం లేదు. మీరు ఇక్కడ సీనియర్ ఉన్నారు, కొమరం భీం పోరాటం నుంచి మొదలుకొని జంగుబాయి జాతర వరకు, ఆలయ గుర్తింపు వరకు మీరైతే ముందు నుంచి ఉన్నారు. ఏంటి జంగుబాయి అమ్మను ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు? కనీసం రహదారి కూడా ఎందుకు లేదు? ఇప్పుడు మేము వచ్చప్పటి నుంచి సార్ ఇక్కడ ఏమిటి ఎట్లా జరుగుతుందంటే, ఇప్పుడు కాదు 30 సంవత్సరాల నుంచి నేను రాకడ పోకడ చేస్తున్నా. ఏ ప్రభుత్వం వచ్చినా దానికి మనం ఇది చేస్తే అందులో దరఖాస్తు తీసుకున్నాడు తప్ప ఏ మాత్రం చేసుకున్నాడు అనేది లేనే లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మాట వచ్చింది కానీ చేస్తుందో లేదనేది అయితే ఇంతవరకు నమ్మకం లేదు. నమ్మకం కూడా లేదు, నమ్మం కూడా. ఎందుకంటే అది ఇచ్చి ఈ ప్రాంతంలో ఇదే మీ మీడియా ముందటనే అప్పుడే చెప్తాం, కానీ ఇంతవరకు ఏ మాత్రం అభివృద్ధి మాత్రం చేయలేదు. ఇప్పుడు కావాలి నీటి వసతి లేదు, ఎలక్ట్రిసిటీకి లేదు, ఇక చాలా వసతులు, ఇక రూమ్స్ లేవు, అన్ని విషయాలు. ఇంత పెద్ద జంగుబాయి జాతర అంటే చాలా పెద్ద పవిత్రమైనది. అసలు ఒక 6-7 స్టేట్ల నుంచి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ వస్తే చలికాలం కానీ ఎండాకాలం కానీ వస్తే షెడ్లు లేవు, ఏం లేవు. అవి చేయాలని నేను ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కోరుతున్నాను. వంశస్థులు కటోడలకు కనీసం ఉండడానికి వసతి లేదు, అయినా ప్రభుత్వం అభివృద్ధి చేస్తా అంటున్నది. దానికి నిన్న ముఖ్యమంత్రితో మీరు సమావేశమైంది. ఈ అంశంలో మీకు ఏదైనా క్లారిటీ వచ్చిందా, లేదంటే ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా మాకు క్లారిటీ ఏమొచ్చిందంటే 8 గోత్రాలు ఉన్నారు, కట్టడాలు ఉన్నారు కదా, వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు నేను ఖచ్చితంగా కట్టిస్తానని సీఎం గారు చెప్పడం అనేది జరిగింది. ఏంటి ఈ జాతర సంబంధించి ఒక 2 మాటలు చెప్పు. ఈ జాతర సంబంధించిందంటే ఎట్లున్నదంటే సార్, ఇక ఎవరికి వస్తుంది భాగవంతుడు ఎవరికి పవిత్రంగా ఏం చూస్తుందో ఏం లేదు, కానీ చెప్పలేనంత ఉన్నది. దానికి మహిమ అనేది ఇంతవరకు ఎవరికి తోడు కూడా తెలియదు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలి, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ సంతతికి చెందిన 8 తెగలకు సంబంధించిన కటోడలు ఉన్నారో వారికి కనీసం ఉండడానికి వసతి లేదు, వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా ఇంత జాతరలో ఇంత ప్రత్యేకత ఉన్నా కనీసం కొంగు బంగారమైనటువంటి ఇటు జంగుబాయి అమ్మను కనీసం ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. 30 సంవత్సరాల నుండి ఇదే యాతన జరుగుతుంది. ఈ పరిస్థితి ఉందని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఆదివాసీ నాయకులు మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం జంగుబాయి అమ్మ దగ్గర ఉన్నాం. జంగుబాయి అమ్మ జాతరకు సంబంధించిన అంశాల్లో ఆదివాసీ నాయకులు ముఖ్యమైన కొన్ని కీలక అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇకనైనా ఆదివాసీ జంగుబాయి అమ్మను ప్రభుత్వాలు అభివృద్ధి పరచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఇటు ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.